జీవితంలో మనం అనేక సందర్భాలలో మనకెదురైన పరిస్థితులను బట్టి మనం అనేక మంది దగ్గరికి వెళ్తాం, వారిని ఆశ్రయిస్తాం. మనకొచ్చిన కష్టం, మనకొచ్చిన అవసరత లేదా మనకొచ్చిన బాధ, వీటిని బట్టి మనం ఆ పరిస్థితులు తగ్గట్టుగా మనకొచ్చిన ఆ సమస్యను బట్టి లేదా మనకు ఎదురైన ఆ సంకట పరిస్థితిని బట్టి ఎవరైతే ఆ పరిస్థితిని తీర్చగలరో, సమస్యను పరిష్కరించగలరు లేదా ఎవరు మనకు సహాయం చేయగలరు అని ఆలోచిస్తాం. దానికి తగ్గట్టుగా మనం వెళ్తాం, సహాయాన్ని కోరతాం, ఒక్కొక్కసారి బ్రతిమలాడతాం, శరణు వేడుకుంటాం. ఇది సహజంగా మనం చేస్తాం. అయితే ఈ దినాన శ్రేష్టమైన శుభవర్తమానం మనందరికీ. నిజంగా నువ్వు దేవుని నమ్మితే ఆయన మహిమను చూస్తావు. దేవుడు ఇదే చెప్తున్నాడు. శారా నవ్వింది. ఎందుకు? ప్రభు అన్నాడు, వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తా, కుమారుడు కలుగుతాడు. గుడారం వెనకున్న శారా నవ్వింది. ఆమె నవ్వడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఆ దేహం చూస్తే ముసలామా, మృతతుల్యమైన ఆ దేహం. స్త్రీ ధర్మం శారాకు ఉడికిపోయింది, ఆగిపోయింది. ఈ వయసులో నాకు పిల్లల గడగడ వణుకుతున్న చేతుల్లో బిడ్డనెత్తుకుని పాలివ్వడం చూస్తే నాకు నవ్వు వస్తుంది, చూసేవాళ్ళకు కూడా నవ్వు. ప్రభు అన్నాడు, శారా నవ్వావు. ఆమంది భయపడింది, నవ్వలేదంది. నువ్వు నవ్వావు అని ఒక మాట చెప్పాడు. యెహోవానైన నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈరోజు ఈ వర్తమానం మనకు ఒక శ్రేష్టమైన గొప్ప సందేశం. ఏమిటి అంటే, నువ్వు నిజంగా దేవుని నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఆయన నాకు సర్వస్వము అని విశ్వాస జీవితంలో నువ్వు భావించినప్పుడు, ఆయన మీద దృష్టి నిలిపి ముందుకు సాగుతున్నప్పుడు, నువ్వు ఏ మనిషి దగ్గరికి లేదా ఏ బలవంతుడి దగ్గరికి, ఏ ఆస్తి కలిగిన వాడి దగ్గరికి, ఏ అధికారి దగ్గరికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే మన శ్రేష్టమైన జీవితం. సరిగ్గా పరిశుద్ధ గ్రంథంలో మధ్య అధ్యాయం మధ్య వచనం 118వ కీర్తన 8-9 వచనాలు, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట, రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట లేదా ఆశ్రయించుట మేలు. మనుషుల దగ్గరికి కాదు, రాజుల దగ్గరికి కాదు, యెహోవాను ఆశ్రయించండి. ఆయనే మనకు, యెషయా భక్తుడు అంటున్నాడు, నిత్య ఆశ్రయ దుర్గము అన్నాడు. ఎవరంట ఆయన? నిత్య ఆశ్రయ దుర్గం. అవును కదా, మనం ఆయన దగ్గరికే కదా వెళ్ళాలి. ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళారు 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 విసిగిపోయారు కదా. అవును, కొరకుమారులు అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు నువ్వు ఆశ్రయించాలి అనుకుంటే, సహాయం కోరుకోవాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఆయన ద్వారబంధాలు, ఆయన తలుపులు ఎన్నడూ వేయబడవు, రాత్రింబవళ్ళు తెరవబడే ఉన్నాయి. ఎందుకో తెలుసా? నీ కొరకే. ఆయన ఎవరు అంటే నిత్య ఆశ్రయ దుర్గము. దేవుణ్ణి ఆశ్రయించండి. నీ కష్టం, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన, నీ చింత, నీ దిగులు, నీ విచారం, నీ కన్నీరు, నీ సంకట పరిస్థితి, ఊహించని చిక్కుముడులు ఎవరికి తెలియదు. నీ జీవితంలో ఉన్న తుఫాన్లు నీకే తెలుసు. చాలాసార్లు మనం ఇలా వాపోతాం, నా బాధలు ఎవరికి తెలుసు అండి, నా కష్టం ఎవరికి తెలుసు. నిజమే, ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. నిన్నెవరు అర్థం చేసుకోరు, కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎవరు నీ దగ్గరికి రారు, దేవుడు వస్తాడు. అందుకే ఆయన దగ్గరికే వెళ్ళండి. మీ జీవితంలో నిజంగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయన నీ సర్వస్వంగా నువ్వు భావించినప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర తల దించాల్సిన అవసరం, చెయ్యి చాచవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన దేవుడు సింహాసనాసీనుడు. ఆయన మనకు నిత్య ఆశ్రయ దుర్గం. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మొట్టమొదటి విషయం, దేవుణ్ణి ఆశ్రయించిన వారికంట ఆయన అన్నీ సమకూరుస్తాడు, జీవితంలో విజయాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన దావీదు విజయం పొందలేదా? దేవుణ్ణి ఆశ్రయించిన యెహోషాపాతు విజయం పొందలేదా? దేవుణ్ణి ఆశ్రయించిన హిజ్కియా, దేవుణ్ణి ఆశ్రయించిన ఆస, ఇలా చెప్తూ వెళ్తే ఎన్నెన్నో. జీవితంలో గెలవండి,
ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి నాకు బలం ఎక్కడదే? బలహీనులకు నువ్వు తప్ప బలమిచ్చు దేవుడు ఎవరన్నా రాజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. అవును, మీ జీవితంలో కూడా అంతే. ఎక్కడ ఓడిపోవు, ఎన్నడూ తలదించవు, గెలుస్తావు. యుద్ధం యెహోవాదే. నువ్వు గెలవడం ద్వారా దేవునికి మహిమ. నువ్వు గెలవడం ద్వారా ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు దావీదు యుద్ధ నినాదం అదే. నువ్వు గెలుస్తావు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. నువ్వు కత్తెయు ఈటే తీసుకుని నా మీదకు వస్తున్నావు అన్నాడు. కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నన్ను ఆశ్రయించాను. ఈరోజు దేవుని నమ్మండి, ఆయన ఆశ్రయించండి. నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, నిబ్బరాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఇదే దేవుని నమ్మడం ద్వారా మన జీవితంలో. ఎందుకు? ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. మెట్టలు తత్తరిల్లినా అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు విడిచిపెట్టడండి. విడువని దేవుడు, ఎడబాయని దేవుడుగా మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు దావీదు అన్నాడు, మహాభయము నన్ను ముంచివేసింది, కానీ నిన్ను ఆశ్రయించిన దినాన నాకు భయం పోయింది. మహాభయం దావీదునంట ముంచివేసింది. దేవుని ఆశ్రయించాడు. నిన్ను ఆశ్రయించాను కాబట్టి నా ప్రక్కన 10,000 మంది వచ్చినా నేను భయపడను. నేను పడుకొని నిద్రపోతా, నాకు భయం లేదు. ఎందుకు? నువ్వు నన్ను కాపాడుతావు కాబట్టి. అవును, నన్ను ఆశ్రయించిన వారు నిజంగా ఏ విషయంలో కొదవలేని వారిగా ఆయన ఆశ్రయించిన వారు, బలవంతులుగా ఆయన ఆశ్రయించిన వారు, అనేక మందికి దీవెనకరంగా ఆయన ఆశ్రయించిన వారు నెమ్మదితో జీవించినట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. ఈ వర్తమానం దేవుని ఆశ్రయించాలి. ఆయన నిత్యాశ్రయ దుర్గముగా నీకుండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు కదా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. ఎందుకంటే అతిశయపడడానికి మాకు హేతు ఆయన, మా దేవుడు ఆయన, మాకు ఆశ్రయ దుర్గం. ఇటువంటి అనుభవాన్ని మీ జీవితంలో కలిగి ఉండండి. జీవితంలో భయపడకండి. ప్రతి పరిస్థితిని దేవుడిచ్చే బలాన్ని బట్టి శక్తితో నిలవండి, గెలవండి, ఉన్నతమైన శిఖరాలు చేరండి. తద్వారా దేవునికి మహిమగా జీవించండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.